రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఆ దేశంలో జనాభా 98% ముస్లిములు. పూర్తిగా ఇస్లాం దాదాపుగా ఎంత లేదన్నా 600-700 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి దేశం. ఆ దేశపు అధినాయకుడు ముస్లిం, కానీ ఆ దేశంలో హిజాబ్ పైన పూర్తి బ్యాన్ ఉంది, నకాబ్ పైన పూర్తి బ్యాన్ ఉంది. అసలు బుర్ఖా ధరించటము దీనిని ఆ దేశం పూర్తిగా బ్యాన్ చేసింది. కేవలం అంతేకాదు, యువకులు గడ్డాలు పెంచుకోవడం కూడా అక్కడ నిషేధము. యువకులు ఖచ్చితంగా క్లీన్ షేవెన్ యువకులై ఉండాలి. గడ్డాలు గనక పెంచుకుని రోడ్ల మీదకి వస్తే ప్రభుత్వము వాళ్ళ గడ్డాలని గీసి పంపించేస్తుంది. రోజా పాటించే వాళ్ళు తమ రోజాను తాము పాటించవచ్చును, కానీ వేరే వాళ్ళు ఇస్లాం మతానికే చెందిన వాళ్ళు రోజా పాటించకపోతే, రంజాన్ సమయంలో ఉపవాసం గనక ఉండకపోతే వాళ్ళని బలవంత పెట్టడానికి వీల్లేదు. అదేవిధంగా మహమ్మద్ అనే పేరు పెట్టుకోవడం ఆ దేశంలో ఇల్లీగల్. అలా పెట్టుకున్న వాళ్ళపైన కేసులు ఉంటాయి. మద్రసాలను నిర్మించడానికి లేదు. దేశం మొత్తానికి ఒకే ఒక మద్రసా ఉంది. ఆ మద్రసాలో జరిగేటటువంటి కార్యక్రమాల మీద పూర్తి ప్రభుత్వ నిఘా ఉంది. శుక్రవారం చేసేటటువంటి జుమ్మేకి తక్రీర్ ప్రసంగం ఏదైతే ఉంటుందో, జుమ్మా రోజు శుక్రవారం చేసే ప్రసంగాలు, వాటిని ప్రభుత్వము స్క్రూటినైజ్ చేస్తుంది. ముందుగా ఆ ప్రసంగాలను ఆమోదిస్తుంది. ఆ తరువాత ఆ ప్రసంగాలు ఆ కాగితంలో ఉన్న విధంగానే చేశారా లేదా అన్నది చూడటం జరుగుతుంది. దేశంలో ఉన్నటువంటి మౌలవీలందరిపైన నిఘా ఉంది. ఈ దేశము ఇస్లామిక్ దేశము, హిందూ దేశమో లేకపోతే చైనాలో ఉన్నటువంటి షింజియాంగ్ రాష్ట్రంలోనో లేకపోతే ఇంకొక రాష్ట్రంలోనో కాదు. ఇది పక్కా 100% పాళ్ళ ముస్లిం దేశమైనటువంటి తాజికిస్తాన్లో ఇలా ఉంది. తాజికిస్తాన్లో ఈ పరిస్థితి ఉంది. తాజికిస్తాన్లో ఇస్లాం పైన అనేక ఆంక్షలు ఉన్నాయి. 98% మంది ముస్లిములు ఉన్నప్పటికీ అక్కడ ఇస్లాముని బహిరంగంగా ఇవన్నీ కూడాను బహిరంగ ప్రదర్శన చేయటానికి వీల్లేదు. ఇవన్నీ కూడాను అరబ్బు సంస్కృతిలో భాగం. మనది అరబ్బు సంస్కృతి కాదు. మతాన్ని మనం స్వీకరించవచ్చు, కానీ అరబ్బు సంస్కృతి యొక్క చిహ్నాలైనటువంటి బుర్ఖాలు కానీ గడ్డం పెంచుకోవడాలు కానీ ఇవేవి ఉండడానికి వీల్లేదు అని చెప్పి అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వము దీనిని చాలా స్ట్రిక్ట్గా అమలు చేస్తోంది. తాజికిస్తాన్లో సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది తాజికిస్తాన్కి. నిజానికి తాజికిస్తాన్లో ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితి రావడానికి ముందు అక్కడ ఒక రాజకీయ పార్టీ ఉండేది. ఆ రాజకీయ పార్టీ దీన్ని ఇస్లామిక్ రిపబ్లిక్గా చేయాలని చెప్పి ప్రయత్నించింది. ఆర్మీ యొక్క టాప్ బాస్, చాలా అత్యున్నత పదవుల్లో ఉన్నటువంటి ఆర్మీ అధికారి హఠాత్తుగా ఆర్మీ నుంచి మాయమైపోయి ఐసిస్లో చేరాడు. మొత్తము ఐసిస్లో చేరినటువంటి విదేశీయులలో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు తాజికిస్తాన్కి చెందిన వాళ్ళు దాదాపు 1000 మంది చేరారు. షరియా చట్టాలు కావాలని చెప్పి వాళ్ళు పోరాడారు. 1992 నుంచి 1997 వరకు దాదాపు 5 సంవత్సరాల పాటు దేశంలో అంతర్యుద్ధం కొనసాగింది. ఛాందసవాదానికి, మత మౌఢ్యానికి లేదు, ఉదారవాదంగా జీవించాలి, మతాన్ని కేవలం ఇంటికి వ్యక్తిగత జీవితానికి పరిమితం చేయాలి, బజార్లో రోడ్ల మీద మతాన్ని ప్రదర్శించనక్కర్లేదు, ఈ వహాబీ ధోరణులు ఏవైతే ఉన్నాయో ఇవి మనకు అక్కర్లేదు, మనం ఉదారవాద ఇస్లాముని మనం ప్రచారం చేయాలన్నటువంటి వర్గానికి మధ్య దాదాపు 5 సంవత్సరాల అంతర్యుద్ధం జరిగింది. ఈ అంతర్యుద్ధంలో రక్తం కారింది, రక్తపు ఏరులు పారినాయి. దాదాపు 50,000 మంది చనిపోయారు. 10 లక్షల మంది తమ ఇళ్లను వదిలి నిరాశ్రయులు కావాల్సి వచ్చింది. అంత పెద్ద యుద్ధం జరిగింది. అంత పెద్ద యుద్ధం జరిగిన తరువాత ఉదారవాదులు విజయం సాధించారు. ఉదారవాదులు ఆ తరువాత కూడా 2-3 సార్లు తిరుగుబాటుకు ప్రయత్నం చేస్తే వాటిని అణిచివేశారు. తాజికిస్తాన్ ఇప్పుడు తన మూలాల్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తోంది. తాజికిస్తాన్లో నిజానికి తాజికిస్తాన్ని ఆనుకుని ఉన్నటువంటి దేశము ఇరాన్, కాబట్టి ఇరాన్ సంస్కృతి ప్రభావం కొంత ఉంటుంది. తాజిక్ ప్రజలకు తమదైనటువంటి సంస్కృతి జీవన విధానము ఉంది. వాళ్ళ దుస్తులు వేసుకునే పద్ధతులు, వాళ్ళ పండగలు జరుపుకునే పద్ధతులు ఉన్నాయి. కాబట్టి
కొత్త సంవత్సరాన్ని నవరోజ్ అనే పేరుతోటి, రోజు ఇది తెలుగు పదం, వాస్తవానికి ఇది పర్షియన్ పదము. నవ అంటే కొత్త, నవరోజ్ అంటే కొత్త సంవత్సరం, అంటే కొత్త రోజు అంటే కొత్త సంవత్సరాది, ఉగాది అన్న అర్థంలో వస్తుంది. నవరోజ్ అక్కడ జాతీయ పండగగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము నిర్ధారించింది. ఆ దేశ అధినేత అయినటువంటి ఇమామ్ అలీ రెహమాన్, అతని పేరు ఇమామ్ అలీ రెహమాన్, మన గత చరిత్రను తవ్వి తీసి బయటకు తెచ్చి మన తాజిక్ సంస్కృతిని ప్రజలకు చెప్పాలి అని చెప్పి చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఉదాహరణకి అజినా టేప్ అనేటటువంటి ఒక బౌద్ధ విహారం అక్కడ బయటపడింది. 6 లేదా 7వ శతాబ్దానికి చెందినటువంటి బౌద్ధ విహారము. అందులో దాదాపు 14 అడుగుల పొడవున్నటువంటి నిద్రిస్తున్న బుద్ధుడి విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని దాడి చేసినప్పుడు, విదేశీయులు దాడి చేసినప్పుడు అది ధ్వంసమైంది. దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి రాజధాని దుషాన్బేలో ఉన్నటువంటి మ్యూజియంలో పెట్టారు. ఈ బౌద్ధ విహారాన్ని మళ్ళీ పునరుద్ధరించి బౌద్ధ తీర్థయాత్రికుల్ని, పర్యాటకుల్ని ఆకర్షించే ప్రయత్నం ఆ దేశం చేస్తుంది. అదేవిధంగా ఆ దేశంలో పెంజికెంట్ మసీద్, ఒక పెద్ద సుప్రసిద్ధమైనటువంటి చారిత్రకమైనటువంటి మసీద్ ఉంది. దాని పేరు పెంజికెంట్ మసీద్. పెంజికెంట్ మసీద్ అడుగున తవ్వినప్పుడు అక్కడ తలలేనటువంటి ఒక శివుని మూర్తి లభ్యమైంది. అంటే అక్కడ గతంలో మందిరం ఉండేది. మతమౌఢ్యులు తమ మతాన్ని ప్రచారం చేసుకోవడం ఒక విషయము, వేరే మతానికి చెందినటువంటి విగ్రహాలను ధ్వంసం చేయడం వేరే విషయము. ఆ విష్ణుమూర్తి విగ్రహాన్ని కూడా ఇప్పుడు మ్యూజియంలో, దుషాన్బే మ్యూజియంలో పెట్టడం జరిగింది. అదేవిధంగా సోగాడియన్ అనేటటువంటి ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో సుప్రసిద్ధ సిల్క్ రూట్ ఉండేది. అన్ని దేశాల యాత్రికులు ఈ దారి గుండా యూరోప్లోకి వెళ్ళేవాళ్ళు, పశ్చిమాసియాలోకి వెళ్ళేవాళ్ళు. కాబట్టి వీటన్నిటినీ పునరుద్ధరించేటటువంటి ప్రయత్నము రెహమాన్ ప్రభుత్వం చేస్తోంది, ఇమామ్ అలీ రెహమాన్ ప్రభుత్వం చేస్తోంది. మరొక వైపు మతమౌఢ్యం పెరగకుండా, జెహాదీ షరియత్ పాలన రాకుండా ఉండేందుకు అక్కడ ఉన్నటువంటి ఇమామ్ అలీ రెహమాన్ ప్రభుత్వము చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది. విదేశాల ప్రభావము మన మీద పడకూడదు, మనది మన సంస్కృతి, తాజిక్ సంస్కృతి, దాన్ని కాపాడాలి అన్నటువంటి నినాదం వాళ్ళు ఇస్తున్నారు. తమాషా ఏంటంటే ఈ తాజికిస్తాన్కి ఒకవైపు ఇరాన్ ఉంది. ఇరాన్లో ప్రస్తుతము చాలా మతమౌఢ్యం ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది. అలీ ఖమేనీ కానీ మిగతా అంత పాలకులందరూ కూడాను ఘోర మతమౌఢ్యాన్ని పాటిస్తూ ఉంటారు. అక్కడ కేవలం కొద్దిపాటి నెత్తి మీద వేసుకున్నటువంటిది, కొద్దిగా గాలికి జుట్టు కనిపిస్తే కాల్చి చంపేసేటటువంటి పరిస్థితి ఉంది మహిళలది. మరో పక్కన ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పరిపాలన ఉంది. దానికి తూర్పున ఉన్నటువంటి పాకిస్తాన్లో మతమౌఢ్యం నానాటికి పెచ్చరిల్లుతోంది. ఈ 3 మతమౌఢ్యపు కేంద్రాల మధ్య ఉదారవాద ఇస్లాం యొక్క ఆదర్శం రూపంలో తాజికిస్తాన్ ఉంది. ఇమామ్ అలీ రెహమాన్ దీనికోసం చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. బహుశా తాజికిస్తాన్ యొక్క ఎగ్జాంపుల్ని మిగతా దేశాలు ఏ రకంగా ఆధునికీకరించవచ్చు, ఏ రకంగా పర్యటన రంగాన్ని పెంచడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చు, ఏ రకంగా గత చరిత్రను తెలుసుకుని ప్రజల్లో ఒక గౌరవాన్ని, తమ చరిత్ర పట్ల గౌరవాన్ని నిర్మాణం చేయవచ్చును, దేశం యొక్క ఆర్థిక పారిశ్రామిక అభివృద్ధి ఏ రకంగా చేయవచ్చును, ఇవన్నీ కూడాను తాజికిస్తాన్ని చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.